వెల్కమ్ టు వెల్కమ్ టు చేబగత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిత్రులారా, టీఎస్ ఇంటర్మీడియట్ 2024 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా మనము ఈరోజు ఈ వీడియోలో యాక్టివేజ్ నుంచి ప్యాసివేజ్లోకి మారుస్తూ ఉన్నప్పుడు మరి టెన్సెస్ ఎలా మారతాయి అనేది మనం చూద్దామండి. టెన్సెస్ ఫ్రేమ్స్ని చూద్దామండి. ఓకేనా? సో ఫస్ట్ నెంబర్ 1 మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఫస్ట్ వన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా మారుతుంది మనకు? సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫ్రేమ్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 SR ES ప్లస్ ఆబ్జెక్టివ్. ఇలా ఉంటే అంటే ఇలా యాక్టివైజ్లో ఉంటే ఒక వాక్యం, ఓకేనా? ఇలా యాక్టివైజ్లో ఉంటే ప్యాసివేజ్లో ఏం మారుతుంది అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ రాయాలి, తర్వాత am is are ప్లస్ verb 3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్ రాయాలి. ఓకేనా? సో ఇది ప్యాసివైజ్ ఫ్రేమ్, ఇది PV, ఇది ప్యాసివైజ్ ఫ్రేమ్. ఓకేనా? ఒక వాక్యము సబ్జెక్ట్ ప్లస్ V1 SR ES ప్లస్ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటే సో మనం ప్యాసివైజ్లోకి మారుస్తూ ఉన్నప్పుడు మొదట్లో ఆబ్జెక్టివ్ రాయాలి కాబట్టి ఆబ్జెక్టివ్ తీసుకుంటున్నాం. am is are verb 3ని వాడాలి ఇక్కడ, అండ్ ఆల్సో బై సబ్జెక్ట్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఐ ఉంటే am, ఓకే, ఈ షీ ఇట్లుంటేనేమో ఈ లేదా షీ లేదా ఇట్లుంటేనేమో ఈస్, దే వి అండ్ యూలు ఉంటేనేమో ఆర్. ఐ ఉంటే యామ్, ఈ షీ ఇట్లుంటే ఈజ్, దే వీలు ఉంటేనేమో ఆర్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మారేటువంటి విధానం అండి. అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 SR ES ప్లస్ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటే ఆబ్జెక్టివ్ ప్లస్ am is are ప్లస్ V3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్ రూపంలోకి మనము మారుస్తున్నామండి. ఇది ఫస్ట్ రూల్. అలాగే సెకండ్ వన్ మనం చూస్తే సెకండ్ రూల్ని మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే సో ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ ఎలా మారుతుందండి? ప్రజెంట్ కంటిన్యూ టెన్స్, ఓకేనా? సో present continuous tense, present continuous tense, subject plus am is are V4 plus ఆబ్జెక్ట్ రూపంలో ఉంటే ఇది యాక్టివైజ్ లో ఉంటే యాక్టివైజ్ సెంటెన్స్. ఇలా ఉందనుకోండి యాక్టివైజ్ సెంటెన్స్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో యాక్టివైజ్ లో ఉంటే ప్యాసివైజ్ లో వచ్చేసరికి ఫస్ట్ మొదట్లో ఆబ్జెక్టివ్ రాస్తాం, తర్వాత అమిజార్లకు అమిజార్లో రాస్తాం. అమిజార్ ప్లస్ బీయింగ్, am being, is being, are being ప్లస్ verb 3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్. ఇది ప్యాసివైజ్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ am is are V4 ప్లస్ ఆబ్జెక్టివ్ రూపంలో యాక్టివైజ్ లో సెంటెన్స్ ఉంటే దీన్ని మనం ప్యాసివైజ్ లోకి మారుస్తూ ఉన్నప్పుడు మొదట ఆబ్జెక్టివ్ రాస్తున్నాం, అమిజార్ లో ఏదో ఒక హెల్పింగ్ యూజ్ చేస్తాం, ఎక్స్ట్రా మనం ఏం కలుపుకుంటాం ఇక్కడ? బీయింగ్ అనేది కలుపుకుంటాం. దీనిలో మనం ఏం కలుపుకుంటాం? దీనిలో బీయింగ్ అనేది కలుపుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత verb 3 by ప్లస్ సబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ am is are V4 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఒక వాక్యము ఉంటే ప్యాసివైజ్ లోకి మనం మారుస్తూ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ప్లస్ am is are బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై సబ్జెక్ట్ రూపంలోకి మార్చాలి. ఇది సెకండ్ ఫ్రేమ్. నెక్స్ట్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం చూస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్రేమ్ ను మనం చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ or has ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటే ఇలా ఉందనుకోండి ఒక వాక్యం ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ have has ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటే ప్యాసివేజ్ లో ఏమవుతుంది అంటే ఆబ్జెక్టివ్ ప్లస్ have been అండ్ has been ప్లస్ V3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్. ఓకేనా? సో ప్యాసివైజ్ అండి ఇది.
సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో సెంటెన్స్ ఉంటే మనం ప్యాసేజ్ లోకి మారుస్తున్నప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి, తర్వాత హ్యావ్ బీన్ అన్నా హ్యాస్ బీన్ అన్నా రాయాలి, తర్వాత వర్బ్ 3 రాయాలి, వర్బ్ 3 తర్వాత బై రాయాలి, బై తర్వాత సబ్జెక్ట్ రాయాలి. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎలా వాడాలి? IVU దేలు ఉంటే IVU దే ఉంటేనేమో హ్యావ్ బీన్, ఈ షీ ఇట్ ఇవి ఉంటేనేమో హ్యాస్ బీన్. ఓకేనా? ఈ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్, ఐ హ్యావ్ బీన్, వి హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్, దే హ్యావ్ బీన్. IVU దేలు ఉంటేనేమో హ్యావ్ బీన్, ఈ షీట్లు ఉంటేనేమో హ్యాస్ బీన్ యూజ్ చేయాలి. సో ఇలా హ్యావ్ యాజ్ V3 ఉంటే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ V3 లోకి మారిపోతుందండి. ఓకేనా? నెక్స్ట్ దాంతో పాటు సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, సింపుల్ ఫాస్ట్ టెన్స్. ఇది సింపుల్ ఫాస్ట్ టెన్స్. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ప్యాసేజ్ లో ఏమవుతుంది అంటే ఆబ్జెక్టు వాస్ లేదా వర్ V3 బై సబ్జెక్ట్ అవుతుందండి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ వర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ యూజ్ చేస్తున్నామండి. ఓకేనా? అలాగే ఒకవేళ సబ్జెక్ట్ ప్లస్ వాస్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి. ఓకేనా? ఎలా? సబ్జెక్ట్ ప్లస్ వాస్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బీయింగ్ లేదా వర్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బీయింగ్ వర్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఓకేనా? అంటే ఎలా? సబ్జెక్ట్ ప్లస్ వాస్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటే ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బీయింగ్ వర్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ రూపంలోకి మారిపోతుందండి. అలాగే సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, ప్యాసివ్ ఏమవుతుంది అప్పుడు? ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్. చూడండి చేంజెస్, చూడండి మన మార్పు చూడాలి. హ్యాడ్ బీన్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్, ఇలా మారిపోతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ లోకి మారిపోతుందండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫ్రేమ్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ షల్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటే ఇలా ఉందనుకోండి. సింపుల్ ఫ్యూచర్. సబ్జెక్ట్ ప్లస్ షెల్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటే ప్యాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ ప్లస్ షెల్ బి, సో విల్ బి, వర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ గా మారిపోతుందండి. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ షెల్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటే ఆబ్జెక్ట్ ప్లస్ షెల్ బి విల్ బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్, ఇలా మారిపోతుందండి. అంటే షెల్ బి విల్ బి. ఐ కానీ వి కానీ ఉంటే షెల్ బి వాడాలండి. ఓకేనా? రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటివి? యు, దే, ఈ, షీ, ఇట్ ఇవి ఏమున్నా విల్ బి వాడాలండి. ఇవి ఏమున్నా విల్ బి ఉపయోగించాలండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఐ విల్ ఉంటే షెల్ బి, ఆల్ రిమైనింగ్ సబ్జెక్ట్ ఉంటే ఏంటంటే విల్ బి అనేది వాడాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ టెన్స్ చూద్దాం మనం.
ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ షల్ హ్యావ్, విల్ హ్యావ్, V3 ప్లస్ ఆబ్జెక్ట్ లో ఉందనుకోండి. సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్, విల్ హ్యావ్, V3 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉందనుకోండి. అప్పుడు మనం ఏం మార్చాలి? ఆబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, వర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ లోకి మారిపోతుందండి. ఓకేనా? షెల్ హ్యావ్, విల్ హ్యావ్ ఉంటే షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ లోకి మారిపోతుంది. సో ఇలా ప్రజెంట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ మారిపోతుందండి. సో షెల్ హ్యావ్, విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. టోటల్ మనకు యాక్టివైజ్ నుండి ప్యాసివైజ్ లోకి మారేవి 8 టెన్సెస్ మాత్రమే. ఓకేనా? ప్రజెంట్ టెన్స్ 3, పాస్ట్ టెన్స్ 3, ఫ్యూచర్ టెన్స్ 2. ఓకేనా? ప్రజెంట్ టెన్స్ 3, పాస్ట్ టెన్స్ 3, ఫ్యూచర్ టెన్స్ 2 అండి. ఓకే, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూ, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్కి మారుస్తూ ఉన్నప్పుడు మారదు. అలాగే సింపుల్ ఫాస్ట్, ఫాస్ట్ కంటిన్యూ, ఫాస్ట్ పర్ఫెక్ట్ మాత్రమే మారుతుంది. ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ మారదు. అలాగే సింపుల్ ఫ్యూచర్ మారుతుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ మాత్రమే మారుతుంది. ఫ్యూచర్లో ఫ్యూచర్ కంటిన్యూ కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ కానీ యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్లోకి మారదు. మనం ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి, యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్లోకి మారుస్తూ ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆబ్జెక్ట్ ఫస్ట్ రాయాలి, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి అంటే టెన్సెస్. నెక్స్ట్ మూడోది ఏంటి అంటే వర్బ్ 3 మాత్రమే ఉపయోగించాలి. నాలుగోది ఏంటి అంటే బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేసుకోవాలి. ఐదోది ఏంటి అంటే సబ్జెక్టు రాయాలి చివరిలో. ఈ 5 స్టెప్స్ మాత్రమే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఫ్రేమ్ లో ఇవే వచ్చాయి మీరు అబ్జర్వేషన్ చేస్తే. చివరిలో మనకు ఆబ్జెక్ట్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్టు, V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్టు వచ్చాయి. ఇక చూడండి, V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్టు ప్రతి ఫ్రేమ్ లో. కాబట్టి వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చెప్పిన ఈ ఫ్రేమ్స్ ని 1-2 సార్లు రాసుకొని కొద్దిగా నేర్చుకోండి. చాలా ఈజీగా యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్ లోకి మనము మార్చేయచ్చు.